అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏఎల్‌బీ వ్లాగ్స్‌కి స్వాగతం అండి. ఈరోజైతే టెంపుల్ స్టైల్‌లో మనము పులిహోర అనేది తెలుసుకుందామండి. చింతపండుతో పులిహోర. నేనైతే నల్ల చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే నల్ల చింతపండు మనం కొంచెం తీసుకున్నా కానీ జలుబు అనేది చేయదనమాట. అదే కొత్త చింతపండు అయితే కొంచెం జలుబు అనేది చేస్తుంది. తీపి అనేది కూడా మనకి తీపి ఉంటుంది. పులుపు అనేది ఉండదు. ఇదైతే పులుపు ఉంటుంది. మనకి జలుబు చేయదు. కాబట్టి నల్ల చింతపండుతో పులిహోర అనేది ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. చూస్తున్నారు కదా! చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ అయితే మనము ఒక అరకిలో అన్నం వండుకొని పక్కన పెట్టుకొని, అది మనం ఒక బేసిన్‌లో వేసుకున్న తర్వాత కొంచెం మెంతిపిండి అంటే ఒక చిటికెడు మెంతిపిండి, సరిపడా ఉప్పు గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నాను. అలాగే పసుపు కొంచెం వేసుకోవాలి. అలాగే నేనైతే పట్టించిన పసుపే వేసుకుంటున్నాను కూరల్లో గానీ, ఇట్లాంటి వాటిలో గానీ. కరివేపాకు తుంచి దాంట్లో వేసి, అలాగే కొంచెం నూనె అంటే పచ్చి నూనెనే వేయాలి. ఎందుకంటే అన్నం పొడి పొడిగా మంచిగా వస్తుందనమాట. మనకి పొడి పొడిగా వస్తుంది కాబట్టి పులిహోర అనేది మనకి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది. అలా అయిన తర్వాత చింతపండు కొంచెం తీసుకొని ముందే ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. కొంచెం నీరు పోసుకొని గుర్తుపెట్టుకోండి. కొంచెం చింతపండు తీసుకొని చిన్న ముద్ద అంటే మనం చేతిలో పట్టేంత ముద్ద అట్లా పిడికిల్లా కొంచెం పడుతుంది కదా! అంత ముద్ద తీసుకొని ఉడకబెట్టుకొని ఉంచుకున్న తర్వాత దాన్ని రసం పిండేసి మనము మళ్ళీ కొంచెం మూకుడులో వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసి మీకు వీలైతే శనగపప్పులు కూడా వేసుకోండి. వేసుకుంటే చాలా బావుంటుందనమాట. కొంచెం బెల్లం కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. తీపనేది తగలాలనుకుంటే. వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కాగబెట్టి, మనం ఇట్లా పులిహోరలో కలిపేసుకోవాలి. మీకు అన్ని డీటెయిల్స్‌గా నేను అంటే ఫస్ట్ నుంచి చూపియలేదు. కానీ మీకు విపులంగా చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. చింతపండుని ముందు ఉడకబెట్టుకోవాలి కొంచెం నీరు పోసిన తర్వాత. తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత చిల్లిగుట్లో వేసుకొని మనము గుజ్జనేది పిసుక్కొని, ఆ పిప్పనేది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ గుజ్జుని మళ్ళీ మనం ఉడకబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు వేసి, అలాగే శనగపప్పు, కరివేపాకు వేసుకొని ఇందాక చెప్పినట్టు ఒక 5 నిమిషాలు ఉంచి పులిహోరలో కలుపుకున్న తర్వాత చూడండి ఇట్లా పోపు అనేది వేసుకోవాలి. పల్లీలు, అలాగే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి వేసుకొని మిరపకాయలు నేనైతే తక్కువ వేశాను. మిరపకాయలు ఎట్లాగో మనం తిన్నాం కదా! ఎందుకంటే పచ్చిమిర్చి అనేది మనం వేసుకుంటున్నాం కాబట్టి నేను పచ్చిమిర్చి అనేది చింతపండులో కలిపి వేశాను కాబట్టి అది పులుపు పడుతుంది కదా! పచ్చిమిరపకాయలే తింటారు కానీ ఇవి ఎక్కువ తినరు. కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. ఇలా పోపు పెట్టుకొని మనం కొంచెం ఇంగువ అనేది ఘాటు ఉంటేనే పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటదండి. కాబట్టి కొంచెం ఇంగువ మనము వేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత తీసి మనము పులిహోరలో కలుపుకోవాలి. కొంచెం ఎర్రగా వేగిన దాకా ఉంచుకోవాలనమాట. పల్లీలు కూడా ఎర్రగా మనకి అంటే మరీ కాకుండా క్రిస్పీగా అయితే చాలు. చూడండి ఇలా మనం వేయించుకొని తర్వాత మనము పులిహోర అన్నం పక్కన పెట్టుకున్నాం కదా! అందులో కలిపేసుకుంటే మనకి గుమగుమలాడే పులిహోర అనేది రెడీ. ఇలా మనము భోగి పండగకి గానీ, సంక్రాంతి పండగకి గానీ, అలాగే ఉగాది పండగకి గానీ, దీపావళికి గానీ, దసరాకి గానీ ఏదైనా మనము మన తెలుగువారి పండగ అనేది వస్తే మనం తప్పకుండా చేసుకునేది పులిహోర. కాబట్టి ఈ చింతపండు పులిహోర అయితే చాలామంది ఇష్టపడతారు. సెకండ్ ఇష్టపడేది ఏంటంటే నిమ్మకాయ పులిహోర, తర్వాత మామిడికాయ పులిహోర. ముందు స్థానం అనేది మనకి చింతపండు పులిహోరకే ఇస్తారండి అందరూ. కాబట్టి చింతపండు పులిహోర చేసుకుంటే చాలా బావుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ముందు ముందు నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. కొంచెం ఆలస్యమైన వీడియోస్ అనేది మీకు అందుతూనే ఉంటాయి. చూసారు కదా! ఎర్రగా అయిపోయాయి. ఇప్పుడు మనం తీసి మనం పులిహోరలో కలుపుకోవాలి. చూసారు కదండీ! ఇలా వేసిన తర్వాత మనం చక్కగా ఇదంతా కలిపేసుకుంటే చాలా బావుంటుంది. మీకు వీలైతే శనగ నూనెతోటి పోపు పెట్టుకోండి. లేకపోతే మామూలు రిఫైన్ ఆయిల్‌తో పెట్టుకున్నా ఏం లేదు. శనగ నూనెతో అయితే మనకి మంచి వాసన వచ్చి ఘుమఘుమలాడుతుంది. పులిహోర అనేది చక్కగా బావుంటుంది. చూసారు కదా! ఘుమఘుమలాడే పులిహోర అనేది మనకి తయారైపోయిందండి. ఇలాగే మీరు చేసుకోండి. కొత్తగా ఎవరైనా తెలియని వాళ్ళుంటే నేర్చుకోండి చక్కగా. ఇంకా మీకు కావాలంటే ఎక్కువగా పోపు గింజలు నవలాలి అనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మామూలుగానే వేసాను చూసారు కదా! అరకిలో అయితే ఇంత అయితుందండి మనకి పులిహోర. ఒక 5, 6 అయితే చక్కగా తినొచ్చు. పండక్కి మనము చేసుకుంటే చాలా బావుంటుంది.